వామన అవతారం. రాక్షసుల గురువు అయిన శుక్రాచార్యుడి యొక్క శిశువుడు బలిచక్రవర్తి. బలిచక్రవర్తి ఇంద్రుడి యొక్క స్థానాన్ని పొందడం కోసం ముల్లోకాలను తన సొంతం చేసుకుంటాడు. అప్పుడు ఇంద్రుడు శ్రీ మహావిష్ణువుని శరణు కోరుతాడు. అప్పట్లో బలిచక్రవర్తి బ్రాహ్మణులకు చాలా దానాలు చేసేవాడు. శ్రీ మహావిష్ణువు వామన రూపంలో బాలబ్రాహ్మణుడిగా బలిచక్రవర్తి దగ్గరికి వెళ్తాడు. బలిచక్రవర్తి విష్ణుదేవుడి యొక్క భక్తుడు. అప్పుడు బలిచక్రవర్తి నీకు ఏం వరం కావాలో కోరుకో అని వామనుడితో అనగా, వామనుడు నాకు 3 అడుగుల నేల కావాలి అని అడుగుతాడు. అప్పుడు బలిచక్రవర్తి సరే అని ఒప్పుకుంటాడు. బలిచక్రవర్తి 3 అడుగుల నేలను దానం చేస్తాడు. అప్పుడు వామనుడు పెద్దగా మారి 1 అడుగు నేలపై ఇంకో అడుగు స్వర్గంలో పెడతాడు. 3వ అడుగు ఎక్కడ పెట్టాలో అని అడగగా బలిచక్రవర్తి వామనుడి రూపంలో వచ్చింది శ్రీ మహావిష్ణువే అని గుర్తించి తన తలపై పెట్టమని కోరుతాడు. దానికి సంతోషించిన విష్ణుమూర్తి పాతాళాన్ని పాలించమని వరం ఇస్తాడు.